ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణను మరింత తీవ్ర స్థాయికి చేర్చేలా ఇరు దేశాలు కొత్త ఆయుధాలను ప్రయోగించుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ పైకి ఇరాన్ నిషేధిత క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. వాటిలో పలు క్లస్టర్ బాంబులు పౌర ప్రాంతాలపై పడినట్లు ఇజ్రాయెల్ మండిపడింది. ఇరాన్ తమపై ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ ఆరోపించింది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ వాటిని ప్రయోగించడం ఇదే తొలిసారి. క్షిపణికి అమర్చి ప్రయోగించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఆ క్షిపణి వార్హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 శకలాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులు భారీ నష్టం కలిగిస్తాయని జెరూసలేం తెలిపింది. క్లస్టర్ బాంబుల్లో ఒకటి అజోర్లోని ఓ నివాసాన్ని తాకినట్లు పేర్కొంది. అయితే ప్రాణ నష్టం జరగలేదని జెరూసలేం తెలిపింది. క్లస్టర్ బాంబు అంటే ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించే ఆయుధం. క్లస్టర్ బాంబు నుంచి విడిపోయే 20 ముక్కలు భూమిపై పడినప్పుడు కొన్ని రోజుల పాటు అవి పేలకుండా యాక్టివ్ గా ఉంటాయి. పౌరులు తెలియకుండా వాటి దగ్గరికి వెళ్లినా లేదా పట్టుకున్నా తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ ప్రజలను అప్రమత్తం చేసింది. అవి కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వినియోగంపై అంతర్జాతీయంగా 100కు పైగా దేశాలు నిషేధించాయి. 2008లో ఆ ఒప్పందంపై సంతకం చేయడానికి ఇజ్రాయెల్, ఇరాన్లు నిరాకరించాయి. ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ క్లస్టర్ బాంబులతో పాటు తెల్ల భాస్వరం ప్రయోగించినట్లు ఆరోపణలున్నాయి. బైడెన్ ప్రభుత్వ హయాంలో రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు అమెరికా క్లస్టర్ బాంబులను సరఫరా చేసినట్లు వార్తలొచ్చాయి.